పరిశ్రమల శాఖకు 2762 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కృత్రిమ మేధ రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఈ సెప్టెంబర్ 5-6 తేదీల్లో కృత్రిమ మేధో పరిజ్ఞాన శిఖరాగ్ర సదస్సు హైదరాబాద్లో జరగబోతోందని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 2000 మంది నిపుణులు హాజరు కానున్నారని చెప్పారు. గ్రామాలకు ఫైబర్ గ్రిడ్ ను విస్తరిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని, చేనేత రంగ పునరుజ్జీవనానికి చర్యలు చేపడతామన్నారు. స్కూల్ యూనిఫామ్స్, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ల వంటి ప్రభుత్వానికి అవసరమైన అన్ని వస్త్రాల్ని చేనేత రంగం నుంచే తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ ధ్యేయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్లో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయంలో 17 వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్ని ప్రారంభం అవుతాయి. నేరుగా పరిశ్రమలో అనుసంధానింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి.